ఈ విశ్వంలో మన భూలోకంతో పాటు ఎన్నో కంటికి కనపడని లోకాలున్నాయి. వాటిలో ఒకటే ఈ వాస్యలోకం. ఈ వాస్యలోకం భూమికి పక్కనే ఉంటుంది. అందుకే మనుషుల ప్రార్థనలు వీరికి తొందరగా వినపడతాయి. ఈ వాస్యలోకంలో సాధారణమైన మనుషుల కంటే 50 రెట్లు ఎక్కువ శక్తి కలిగిన వారు జీవిస్తారు. ఈ వాస్యలోకాన్ని పాలించే రాజు జ్వాలదాక. జ్వాలదాక అతని 2 కొడుకులైన విశ్వదాక మరియు వజ్రదాక సహాయంతో వాస్యలోకాన్ని మరియు భూలోకాన్ని సంరక్షిస్తున్నాడు. అయితే ఒకరోజు వజ్రదాక, ఎంత పాపం చేశావు! భూమిపై ఎందరో అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడంతో పాటు నీ సొంత తమ్ముడికి కూడా ద్రోహం చేస్తావా? నీలాంటి వాడు ఈ వాస్యలోకంలో ఉండటానికి అర్హుడు కాదు. రాజర్షి, వెంటనే మన సైన్యం తీసుకుని ఈ వజ్రదాకను పాతాళ లోకంలో ఉన్న చెరసాలలో బంధించండి. నీలాంటి పుత్రుడు ఏ తండ్రికి ఉండకూడదు. అలాగే నీలాంటి అన్న ఏ తమ్ముడికి ఉండకూడదు. వాతావరణం ఎంత తీవ్రంగా ఉందో చూసావా? అంటే పాతాళ లోకంలో ఎవరో చావబోతున్నారని అర్థం. ఏంటి వజ్రదాకా 3000 సంవత్సరాల నుంచి శిక్ష అనుభవించి అలసిపోయినట్టున్నావు. ఈరోజు కూడా ఏం మాట్లాడేలా లేడరా? మీలాంటి నీచమైన రాక్షసులతో ఈ వజ్రదాక మాట్లాడడు. నీచమైన రాక్షసుల ఆ పరమశివుడి వరాలే మీకు లేకుంటే మీరు శక్తిహీనుడు. ఆయన మీలాంటి నీచమైన రాక్షసుల దగ్గర బంధించినందుకు మా నాన్నను అనాలి.
నువ్విప్పుడు నేను చెప్పినట్టే నడుచుకుంటావు. వాస్యలోకానికి వెళ్ళి వజ్ర దాకా విడుదలయ్యాడని చెప్పు. మీరు ఏం చెప్పినా శిరసా వహిస్తాను మహారాజా. ఇక మారణ హోమం మొదలు పెడతాను. మారణ హోమం మొదలు పెడతాను. మారణ హోమం మొదలు పెడతాను. హలో లైలా, ఇప్పుడే మన గురించి అంతా ఇంట్లో మాట్లాడేసి. వావ్, సూపర్. మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేస్తే బాగుండు. అరే టెన్షన్ పడకు, మీ ఇంట్లో కూడా మన గురించి ఖచ్చితంగా ఒప్పుకుంటారులే. నీకు మన పెళ్ళిని ఎవరు ఆపలేదు. ఐల్ కాల్ యూ లేటర్. ఎవరు? నా ప్రశ్నలకి నువ్వు జవాబు ఇవ్వాలి. ఈ ప్రదేశం పేరేంటి? నేనెక్కడున్నాను? మీరు బ్రహ్మపుర ఒడిస్సాలో ఉన్నారు. ఇది ఎన్నవ సంవత్సరం? ఇది 2025. నాకు నీ దగ్గర నుంచి ఇంకో సహాయం కూడా కావాలి. చేస్తా మహారాజా. విశ్వకని ఉండాల్సిన చోటు లేదు. తామోగర్ నేలపై లేదు. ఎవరో ఆ విశ్వకనిని బయటకు తీశారు. ఎవరు? ఎవరో? వెల్కమ్ టు సిటీ రేడియో. ఎక్కడ క్రైమ్ జరుగుతున్నా అడ్డుకోవడానికి ఆ ఇద్దరు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలీదు. ఆ వ్యక్తులని ఇప్పుడు సిటీ మొత్తం హీరోస్ అని పిలుస్తుంది. విశ్వ సార్, ఇక్కడేం చేస్తున్నారు? ఏం మాట్లాడట్లేదేంటి? మీరు చాలా చేంజ్ అయ్యారు. నీకు జవాబులు ఇచ్చే సమయం నా దగ్గర లేదు మానవా. మర్యాదగా నీ దగ్గర విశ్వకర్ని నాకివ్వు. మీ మాటలు, మీ చూపులు వేరేలా ఉన్నాయి విశ్వ సార్. మీకేమైంది? చూస్తుంటే విశ్వదాకా నీకు బాగా తెలిసినట్టున్నాడు. అయితే నీకు నా గురించి తెలియాలి. నేను విశ్వదాకా కాదు. ఊరవ మనసక శరవయ నిశ్రయ ఉరస్య.
విశ్వదాకా నా ప్రియమైన సోదర, నువ్వు పాతాళలోకం నుంచి ఎలా బయటపడ్డావు? అయితే నేను చెరసాలలో ఉన్న విషయం నీకు తెలుసు అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నీలాంటి వాడు ప్రమాదకరమని నాకు తెలుసు. నాన్నగారు నేను చెరసాల్లో బంధించాడంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుందని కూడా. ముందు నిన్ను చంపే, ఆ తర్వాత నాన్నని చంపేస్తా. నిన్ను పలకరిద్దామని వచ్చా సోదరా, పలకరించా. ఇక నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది హర్విన్? విశ్వ సార్, అసలు అతను ఎవరు? అచ్చం మీలానే ఉన్నాడు. అతడు మా అన్న వజ్రదాకా. అచ్చం నాలానే ఉంటాడు, కానీ నాకంటే శక్తివంతుడు. అసలు చెరసాల నుంచి తప్పించుకోవడం ఏంటి? తప్పించుకొని ఇక్కడేం చేస్తున్నాడు? అయినా నా మీద ఎందుకు అటాక్ చేశాడు? 3000 సంవత్సరాల క్రితం మా నాన్న అతన్ని పాతాళలోకంలో ఉన్న చెరసాల్లో బంధించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే బయటకు వచ్చాడు. అసలు ఏం అర్థం అవ్వట్లేదు విశ్వ సార్. కానీ ఒకటి అర్థమైంది, అతను మీ అన్న అంటే మీలాగా దేవుడే. దేవుల్లో మంచి దేవుడు చెడ్డ దేవుడు ఉంటారా? మేం దేవుళ్ళు కాదు హర్విన్. నీకు నాకు అందరికీ దేవుడు ఆ మహాదేవుడు మాత్రమే. మేము కేవలం రక్షకులు మాత్రమే. నీకు సమాధానాలు ఇచ్చే ముందు నాకు సమాధానాలు తెలియాలి. దానికి మనం ఒకరిని కలవాలి. రాజర్షి, రాజర్షి, రాజర్షి. రాజర్షి ఎలా ఉన్నారు? మొన్నటి వరకు బానే ఉన్నాం, కానీ ఇవాళ కాదు. దానికి కారణం మీ అన్న వజ్రదాకా. అన్నని కలిశాను రాజర్షి. అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. అసలు పాతాళలోకం నుంచి ఎలా బయటపడ్డాడు? బయటపడ్డాక భూమి మీద అన్నకేం పని? అతను పాతాళ లోకంలో రాక్షసులను చంపేశాడు. ఒక్కడిని తప్ప
ఎందుకంటే మాకు సందేశం ఇవ్వడానికి. కానీ నాకు తెలుసు ఈ భూమిపైకి ఎందుకు వచ్చాడు. ఎందుకు? అణ్వస్త్రం కోసం. అణ్వస్త్రమా? మీ అన్నను కూడా మీలాగే వాస్యలోకం నుండి వెలివేశారు. మీకు తెలుసు కదా, ఒక్కసారి వాస్యలోకం నుండి వెలివేయబడిన వారు మళ్ళీ తిరిగి అడుగు పెట్టలేరు. అందుకనే మీ అన్న బయట నుండి వాస్యలోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇది కేవలం అణ్వస్త్రంతోనే సాధ్యం. ఈ అణ్వస్త్రం గురించి నేను చదివాను. ఇది ఈ విశ్వంలోనే అతి శక్తివంతమైన అస్త్రాల్లో ఒకటి, కానీ అది కేవలం 2 సార్లే ఉపయోగించగలం. అవును హర్విన్, కేవలం 2 సార్లు మాత్రమే ఉపయోగించగలం. ఒక్కసారి ఈ భూమి మీద లేదా వాస్యలోకంపై ఉపయోగిస్తే మొత్తం నాశనమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అణ్వస్త్రం అన్న చేతికి దొరకకూడదు రాజర్షి. దొరికితే ప్రళయమే. మీరు దాన్ని వెతికి నాకివ్వండి. నేను దాన్ని వాస్యలోకానికి తీసుకెళ్తాను. అదక్కడ సురక్షితంగా ఉంటుంది. అది ఎక్కడున్నా ఎప్పుడే వెళ్ళి తీసుకొస్తావు? యువరాజా, వెళ్లే ముందు మీకు నిజం తెలియాలి. 3000 సంవత్సరాల నుండి నేను మీ నాన్న మీ దగ్గర నుండి దాచిపెట్టిన నిజం. ఏంటది రాజర్షి? 3000 సంవత్సరాల క్రితం మీరు మొత్తం తామోగర్ ప్రజలని చంపేశారు. కానీ అందరూ చావలేదు. ఆ రాత్రి కొంతమంది తప్పించుకున్నారు. ఆ రాత్రి తప్పించుకున్న వారు వేరే నెలకి పారిపోయారు. అక్కడే వారి మిగతా జీవితాన్ని గడిపారు. అలా వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఎక్కడున్నారు రాజర్షి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళలో ఒకరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ తామోగర్ ప్రజల వారసులలో ఒకడు. ఏం మాట్లాడుతున్నారు రాజర్షి? అవును యువరాజా, హర్విన్ తామోగర్ వారసులలో ఒకడు. ఇదంతా విధి ఆడిన నాటకం. 3000 సంవత్సరాల క్రితం మీరు కోపంతో తామోగర్ ప్రజలను నాశనం చేశారు. ఇన్ని సంవత్సరాల తరువాత వారి వారసుడైన హర్విన్ మీ ఆలోచనను మార్చి మీ గమ్యం వైపు వెళ్ళేలా చేశాడు. అరవింద్, క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. నన్ను నమ్ముకున్న ప్రజల్ని నేనే చంపుకున్నాను. నీ పూర్వీకులకు తీరని అన్యాయం చేశానయ్యా. వీలైతే నాకు క్షమించు. విశ్వ సార్, మీరు ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందో నేను అర్థం చేసుకోగలను విశ్వ సార్. కానీ మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఒక్కటే, ఈ వాస్యలోకాన్ని, భూమిని కాపాడడం. కౌటిల్య ఇక్కడెక్కడ ఉన్నాడు? కౌటిల్య, కౌటిల్య. కౌటిల్య, మాకు ఈ అణ్వస్త్రం ఇప్పుడెంతో అవసరం. భూమి మీద అణ్వస్త్రం ఉండటం సురక్షితం కాదు. నిన్ను వేడుకుంటున్నాను, అప్పగించు.
కౌటిల్య, ఇప్పుడు నువ్వు రాకపోతే మొత్తం ఈ ప్రాంతాన్ని భస్మం చేస్తాను. ప్రభు విశ్వదాక కోప్పడకండి. ఈ అడవిలో ఎన్నో వన్య ప్రాణులు ఉన్నాయి, వాటి ప్రాణం కూడా పోతుంది. దయచేసి ఇది స్వీకరించండి. విశ్వ సార్, మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేను రాజర్షిని ఇప్పుడే పిలుస్తాను. రాజర్షి, రాజర్షి, రాజర్షి. వజ్రా, రాజర్షిని వదిలి. ఎలా వదిలేస్తా? రాజర్షితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 3000 సంవత్సరాల క్రితం మొత్తం వాస్యలోకంలో ఉన్న సైన్యంతో నన్ను బంధించావు కదా. అప్పుడే 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 నీకు తెలియాల్సింది, వజ్రదాకా బయటకి ఎప్పుడొకప్పుడు వస్తాడు, వచ్చి ఇలా పురుగును నలిపినట్టు నలిపేస్తాడని. సరిపోదు సోదరా, నీకు ఈ శక్తి సరిపోదు. శక్తివంతుడివే సోదరా, కానీ నాకంటే కాదు. నువ్వెంత ప్రయత్నించినా భూలోకాన్ని, వాస్యలోకాన్ని నా దగ్గర నుంచి కాపాడలేవు సోదరా. మూడు 3000 సంవత్సరాల క్రితం నువ్వే తామోగర్ ప్రజలను వాళ్ళ రాజుల నుంచి కాపాడి వారికి స్వాతంత్రం ఇచ్చావు. ఆ తర్వాత పాపాలు చేశారని నమ్మి నువ్వే వాళ్ళందరినీ చంపావు. ఎప్పుడు ఆలోచించలేదా, ఉన్నట్టుండి ఆ తామోగర్ ప్రజలు ఎందుకు పాపాలు చేయడం మొదలుపెట్టారని? ఆ రోజు నువ్వు వారికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాక సంతోషమైన జీవితం గడుపుతూ ఉన్నారు ఆ తామోగర్ ప్రజలు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి నేనొచ్చాను. ఈ వజ్రదాకను చూసి విశ్వదాకా అని మోసపోయారేమో పిచ్చి ప్రజలు. అక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని నా ఆధీనంలోకి తెచ్చుకొని వారితో పాపాలు చేయించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అక్కడికి నువ్వొచ్చి నిజంగానే నీ తామోగర్ ప్రజలు పాపాలు చేశారేమో అని నమ్మి అక్కడున్న వాళ్ళందరినీ ఒకే ఒక రాత్రిలో చంపేశావు. ప్రశాంతమైన తామోగర్ ప్రజల జీవితాల్లో నిప్పులు పోసింది నేనే, వారితో పాపాలు చేయించింది నేనే, వాళ్లతో మళ్ళీ నిన్ను భూమి మీద పిలిపించింది నేనే, చివరికి వాళ్ళందరినీ నీతో చంపించింది నేనే.
ఒక్కసారి ఈ భూమి మీద లేదా వాస్యలోకంపై ఉపయోగిస్తే మొత్తం నాశనమవుతుంది. నాశనమయ్యేది భూమో లేకపోతే వాస్యలోకమో కాదు సోదరా, నువ్వు. చనిపోయే క్షణం వచ్చినప్పుడు వాడు ఎంత శక్తివంతుడైనా కానీ మరణాన్ని స్వీకరించక తప్పదు. హర్విన్ తామోగర్ వారసులలో ఒకడు. అరవింద్, నేను నిన్నెప్పటికీ మర్చిపోను. నువ్వు నన్ను మర్చిపోకు. విశ్వ సార్, అలా అనకండి. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది మంచి పని అరవింద్. నేను లేకపోయినా ఆ పరమశివుడు నీకు ఎప్పుడు తోడుంటాడు. నా జీవితంలో నా ఆఖరి కర్తవ్యం నిర్వహించేశాను అరవింద్. ఇక వెళ్తాను. ఈ కథ మీకు ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధంలా అనిపించవచ్చు. నిజానికి ఇది ఒక రక్షకుడు రాక్షసుడిలా మారిన కథ, ఒక రాక్షసుడు దేవుడిలా మారిన కథ. కొన్ని వేల మంది తామోగర్ ప్రజలను చంపి రాక్షసుడైన విశ్వదాకా ఈరోజు భూమిపై కొన్ని కోట్ల మందిని కాపాడి దేవుడయ్యాడు. వెల్కమ్ టు సిటీ న్యూస్. పుణె సిటీలో అన్ని చోట్ల నుంచి వరుసగా చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. ఎక్కువ మంది బానియర్ మరియు విమాన్ నగర్ ఏరియాస్ నుంచి కిడ్నాప్ అయినట్లు తెలుస్తుంది. పోలీసులు ఇష్యూని సీరియస్గా తీసుకొని కిడ్నాపర్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మీకు మాట ఇచ్చినట్టు వెళ్తున్న విశ్వ సార్, మరో అన్యాయాన్ని ఆపడానికి. కానీ ఈసారి మీరు లేకుండా. నాకు తెలుసు విశ్వ సార్ మీరు రారని, కానీ ఇది నా ధైర్యం కోసం. ఉరవ, మనసక, శరవయ, నిశ్రయ, ఉరస్య. మిస్ యూ విశ్వ సార్.